గంజాయి సప్లై చేసే వారి వివరాలను ఎవరైనా తెలియపరిస్తే తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి 5,000 రూపాయల బహుమతి వ్యక్తిగతంగా ఇస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. తొలుత సినీ హీరో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అంబాజీపేట మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పైన గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి పేద విద్యార్థులకు పుస్తకాలు, రిక్షా కార్మికులకు దుప్పట్లు, మహిళలకు చీరలు ఈ సందర్భంగా వారు పంపిణీ చేశారు. అనంతరం మాచవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు. తన అనుచరులు గంజాయితో పట్టుపట్టారని, సాక్షి టీవీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని, వైసీపీ పార్టీ అటువంటి తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకునేదని ఎద్దేవా చేశారు. లేక వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేక బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు అందరూ కూడా ఓ నీతిని నమ్ముకుని ఈ ప్రజాపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి అవినీతి పాలన చేసిన వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. రానున్న కాలంలో 11 సీట్లు కూడా దక్క వాళ్ళకి అది ఖచ్చితం. 34 మటలు జరిగిపోయినాయని తెగ హడావుడి చేసి బ్లాక్ కండువాలు వేసుకుని సేవ్ డెమోక్రసీ అనుకుంటూ వచ్చారు. మరి 5 ఏళ్ళలో ఎన్ని మటలు జరిగినాయి? ప్రభుత్వం ఈ పోలీసుల ద్వారానే ప్రభుత్వాన్ని నడిపారు. ఏదేమైనప్పటికీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఇంకా రాజకీయంగా కానీ ఏ రకంగా కానీ వాళ్ళు శాశ్వతంగా విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసింది. కాబట్టి ఇక టీఆర్పీ రేటింగ్ సాక్షితో కూడా గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంది. మీ అందరూ చూశారు. అది చూసే నాదుడే ఉండడం అందులో సందేహం లేదు. ఇంక లేకపోగా నాదులు లేరనే ఏదోటి టీఆర్పీ పెంచుకోవడం కోసం అక్కర్లేని అభియోగాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఎన్డీఏ కూటమి పట్ల రానున్నది స్వర్ణ ఆంధ్రప్రదేశ్, ఇందులో సందేహం లేదు. ఎక్కడ అవినీతికి తావు ఇవ్వరు మా అధినేతలో, అందులో సందేహం లేదు. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క ప్రజాదరణ తట్టుకోలేక పిచ్చి అభియోగాలు చేస్తూ పిచ్చి పట్టిన వాళ్ళ ఈ సాక్షి టీవీ వాళ్ళ అధినేత తిరుగుతూ ఉన్నారు. అవి పట్టించుకునే ప్రసక్తి లేదు. మరొకసారి పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ పాత్రికేయ సమస్యల మీద కూడా అతి త్వరలో మీకు ఎక్కడికి స్థానికంగా మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద కూడా మేము శ్రద్ధ పెట్టాం. అతి త్వరలో ఇటు పీ గన్నవరం కానీ ఇటు అమలాపురం కానీ ప్రతి చోట విలేకరులకి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది.